శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఈరోజు సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం ఆంధ్ర మహాభాగవతం తృతీయ స్కందం నుండి 799వ పద్యం నుండి చదువుకుందాం. హరిపాదాంబురుహద్వయార్పిత తులస్యమోదము కొంచు తచ్చరితంబు తలపోయుచు పొగడుచును చర్చించుచును వించు. చూడండి, హరి యొక్క పాదాలకు సమర్పించబడిన తులసిని రోజు వాసన చూస్తూ ఆఘ్రానిస్తూ తచ్చరితములు తలపోయచ్చు, ఆయన యొక్క చరిత్రలు రోజు చదువుకుంటూ, మనం ఎలా అయితే రోజు సత్సంగం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యము కూడా భగవంతుడి యొక్క చరిత్రలు చదువుకున్నామో అలా ప్రతినిత్యము కూడా ఆయన యొక్క భగవంతుడి యొక్క చరిత్రలను చదువుకుంటూ తలపోయచ్చు, చదవటమే కాదు దాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ, అంటే చదివింది చదివినట్టు మర్చిపోకుండా మననం చేసుకుంటూ, పొగడొచ్చు, స్తుతిస్తూ, అంటే పాటలు పాడుకుంటూ, చర్చించుచు, ఇతర భక్తులతోటి చర్చ చేస్తూ, వినుచు, అంటే తను చదవటమే కాదు చెప్పడం కాదు, ఒకళ్ళు చదివింది కూడా వింటూ, తత్పరిచర్య వ్యతిరిక్త సంసరణ సద్ధరార్థ సద్ధర్మార్థ కామంబులన్ పరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై ఆ దేవుడి సేవలకు ఆటంకాలైన ధర్మార్థ కామాలను కూడా తిరస్కరించి మోక్ష సాధన కోసం సత్కార్యాలు నిర్వహించాడు. ఎవరైనా మనువు గారు, స్వయంభువ మనువు, మనం ఆయన గురించే చదువుకున్నాం. ఆయనే వచ్చి ఆదిరాజు అంటారు. ఆయన వచ్చి తన కూతుర్ని కర్ధమ ప్రజాపతి అనే మహామునికి ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా సత్కార్యాలు నిర్వహిస్తూ మోక్షం కోసం పాటుపడుతూ ఉన్నాడు. నిగమార్థ గోచరుండన తగుహరి చరిత ప్రసంగ తత్పర చిత్తుడు అగు అతనికి స్వాంతరంగము అగు యామములుగిన యాతయామములయ్యన. వేదార్థానికి మాత్రమే గోచరమయ్యే ఆ భగవంతుడి యొక్క లీలలను వాటిని ఎప్పుడు అభివర్ణించడంలోనే తరిస్తూ ఉన్న ఆ స్వయంభవ మనువుకు ఎన్ని జాములు గడిచినా కూడా గడవనట్లే ఉండేది. వెండియు అమ్మేటి విష్ణు మంగళ కథా కన్నవ ఛానాను గాన నుతులు సలుపు సుస్వప్న జాగ్రత్త సుప్తుల తలగించి పుణ్యతముడు తాను చక్రిదాసుడు గాన శారీర మానస దివ్య మానుష భౌతిక వ్యధలను తగులక సన్మునీంద్ర శ్రేణికింతగా తనరు వర్ణాశ్రమ ధర్మగతులు తప్పకుండగా నడుపుచు తగిలి సర్వభూతహిత వృత్తిని అతుల విఖ్యాతలీల ఏక సప్తతి యుగములస్తో కచరితుడగుచు వర్తించే సమ్యద మతిశయిల్లా. ఆ స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య మంగళ చరిత్రలనే ఎప్పుడు వింటూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన లీలల్ని గానం చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. ఆ పుణ్యాత్ముడు విష్ణు భక్తుడు కాబట్టి శరీరానికి మనస్సుకు సంబంధించిన వ్యధలను పొందలేదు. చూసారా, మానసిక వ్యధలు కానీ శారీర బాధలు కానీ ఉండవుట. ఎప్పుడూ మనసులో హరిని స్మరించుకుంటూ ఉండే దేవతల వల్ల, మానవుల వల్ల, పంచభూతాల వల్ల కలిగే బాధల్లో ఆయన ఎప్పుడూ చిక్కుకోలేదు. ఉత్తములైన మునీశ్వరులకు సంతోషం కలిగేటట్లుగా వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ సకల మానవులకు సకల వర్ణాలకు సంబంధించిన ధర్మాల్ని ఎప్పుడు బోధిస్తూ
సర్వ ప్రాణులకు కూడా మేలు చేస్తున్నవాడై 71 మహాయుగాలు, ఒక యుగం కాదు. ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం, కలియుగంలో కదా, 4 యుగాలు పెడితే ఓ మహాయుగం అవుతుంది. ఇటువంటివి 71 మహాయుగాలు పరిపాలించేట ఆదిరాజైన ఆ స్వయంభువ మనువు సచ్చరిత్రతో పరిపాలించాడు. అని అమ్మను చరితము విదురునక మైత్రేయముని వరుడు దయతోడను వినిపించి కథముని కథ తనరగ ఎరిగింతునని ముదంబున పలికెను. ఈ విధంగా ఈ కథ అంతా ఎవరెవరికి చెప్తున్నాడు? విదురుడికి మైత్రేయుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మైత్రేయుడు ఒక్కడే కృష్ణ భగవానుడి యొక్క నిర్యాణ కాలంలో, ఆయన శరీరాన్ని విడిచే సమయంలో ఆయన బోధించిన బోధనలన్నీ కూడా విన్నవాడు మైత్రేయుడు. ఆయన ఒక్కడే వదిలేశారు. మొత్తం వాళ్ళ కులమంతా కూడా యాదవుల కులం అంతా నశించిన మైత్రేయుడు మాత్రం మిగిలాడు. ఆ మైత్రేయ మహానుభావుడికి అన్నీ బోధించి వెళితే ఆయన బోధించిన, కృష్ణ భగవానుడు బోధించిన కథలన్నీ కూడా విదురుడికి ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పాడు ఈ కథ అంతా కూడా. ఎవరి కథ? స్వయంభువ మనువు కథ. చెప్పిన తర్వాత కర్దమ మహామునీంద్రుడి యొక్క మిగిలిన కథను కూడా విన్నిస్తాను, విను అని ప్రారంభిస్తున్నాడు. ఇట్లు స్వయంభువుండు దేవహూతిం కర్దమ మునికి వివాహంబు చేసి మరలి చరిన తదనంతరంబా దేవహూతియు పతిభక్తి కలిగి భవునికి భవానీ పరిచర్య సేయు తెరంగున పతియ తనకు 7 గడయుగా ఎరింగి ఆ మునీంద్రుని చిత్తవృత్తి కొలది దినదినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపంబు ప్రియ శుశ్రూషణంబులు కావించుచు అనూన తేజో విరాజిత ఎగుచు కామ క్రోధ దంభ లోభాది గుణ విరహితి అయి శరీర శుద్ధి వహించి చతుర సౌహార్ద స్నేహంబులు కలిగి పతియ దైవంబుగా భావించి మృదు మధుర వచన రచన అయి పతిభక్తి ఏమరక వర్తింప దైవయోగంబునైనను తప్పింప సమర్థుండైన కర్దముండు నిజ ఆవాయాస కృషీభూత దేహయ్యున్న దేవహుతిం కరుణాంతరింగిత ఆపాంగుండై కనుంగుని మంజుల భాషణంబుల ఇట్లని పెళ్లి చేసుకుంది. మహారాజు తన కూతుర్ని కర్దమ ప్రజాపతికి ఇచ్చి చేసి వెళ్ళిపోయాడు అంతే ఆయన కదా. తర్వాత ఏం చేసింది ఆమె? దేవహూతి కర్దముడి యొక్క సేవ చేసుకుంది. ఆయన తపస్సులోనే ఉన్నాడు. ఆయన ఇంకా సంసారం మొదలుపెట్టలే అమ్మాయితోటి, ఇంకా తపస్సులోనే ఉన్నాడు. ఈమె ఆయనకు పరిచర్యలు చెబుతూ అలా అలా సంవత్సరాలు గడుపుతూనే ఉంది. ఆ సమయంలో కర్దమ ప్రజాపతికి ఒక రోజున ఆయన దేవహూతితో అంటున్నాడు, మానిత ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగ దివ్య భోగ బహుభద్ర విధానము అస్మదీయ సేవా నిరతిన్ లభించు అనివారణ ఇత్తును దివ్య దృష్టి. చాలా గొప్ప మాట చెప్పారు కర్దమ ప్రజాపతి. ఏమంటాడంటే, స్వయంభువ మనువు యొక్క కుమార్తెవైన దేవహూతి, నువ్వు ఇతరులకు ఇచ్చే మర్యాద చాలా గొప్పది. ఎప్పుడైతే ధర్మ మార్గంలో అనుసరిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ మహిమ ప్రాప్తిస్తుంది. ఏ మహిమ? ఇతరులకు మర్యాదనిచ్చే అలవాటు ఎట్లా వస్తుంది? ధర్మ మార్గంలో ప్రవర్తిస్తే వస్తుంది. ధర్మ మార్గంలో ప్రవర్తించిన తర్వాత తపస్సు కూడా లభిస్తుంది. గొప్ప తపస్సు, ఆ తపస్సు వల్ల ఏకాగ్రత సిద్ధిస్తాయి. తపస్సు అంటే తప్పించిపోవడమే. కర్దమ ప్రజాపతి భగవంతుడి కోసం తప్పిస్తున్నాడు, దేవహూతి కర్దమ ప్రజాపతి కోసం తప్పిస్తుంది. మరి దానివల్ల ఏమవుతుంది? ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత సిద్ధించిన తర్వాత
ఆత్మజ్ఞానం అంటే నా లోపనే పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మయోగం వల్లనే భగవంతుడు కటాక్షిస్తాడు మనల్ని. భగవత్ కటాక్షం లభిస్తుంది. ఆ విష్ణు కటాక్షం కారణంగానే అవ్యయమైన దివ్య భోగాలు లభిస్తాయి. ఆ తర్వాత సుఖాలు సమకూరుతాయి. ఈ విధంగానే నాకు సుఖాలన్నీ కూడా సమస్త సంపదలు కూడా ప్రాప్తించాయి. దేవహూతి, నీకు కూడా నేను ఇప్పుడు తిరుగులేని దివ్య దృష్టిని ఇస్తున్నాను. అంటే అంత పవర్ సంపాదించాను నేను. దేనివల్ల? కేవలం విష్ణువు యొక్క సేవ వల్ల. నెలత దివ్య దృష్టి అన్నీయును. ఆ సేవ ఎలా లభించిందో చెప్తున్నాడు కదా. ఏమి వల్ల లభించిందిట? కేవలం ధర్మ మార్గంలో నడిచినందువల్ల లభించింది. ధర్మ మార్గంలో నడిస్తే తపస్సు చేయగలుగుతాము, తప్పిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల ఏమొస్తుంది? భగవత్ కటాక్షం వస్తుంది. ఇదిగో ఆ కటాక్షం వల్లనే నాకు అన్ని సంపదలు ప్రాప్తించినాయి. నాకు సంప్రాప్తమైన ఈ పవర్ తోటి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. చూడు, నెలత దివ్య దృష్టి అన్నీయును నీకు కానవచ్చు విలోకింపు కమలపత్ర నయను గొనుమడి మాత్రాన నాశమందు ఇతర మగు తుచ్చ భోగంబులు అని చెప్ప. ఆ దివ్య దృష్టి వల్ల నీకు అన్నీ సమకూరుతాయి, సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది. ఇక ఇతరమైన భోగాల గురించి చెప్పాలా? భగవద్దత్తములైన భోగాలే నీకు లభించబోతున్నాయి అని చెప్తూ ఆ కనుబొమ్మలు విష్ణు భగవానుడు ఒక్కసారి కనుబొమ్మలు ఇలా చిట్లిస్తే చాలు భోగాలన్నీ నశించిపోతాయి. ఆయన కరుణిస్తే చాలు అవన్నీ మనకు సంప్రాప్తమవుతాయి. సంగతి తెలుసుకో నువ్వు. అనుపమ రాజ్య దర్భాంత చేతస్కులై పాపవర్తునులైన పార్థివులకు ధృతి పొందరాని ఈ దివ్య భోగంబులు నీదు పతివ్రత్య నిష్ట చేసి సంప్రాప్తములనయ్యే సమత భోగింపుము కార్యసిద్ధి యొక్కగాక నీకు అనుటైను అతివయు అనుపమ యోగ మాయా విచక్షణశాలి అయిన కర్థముని కనుంగొని విగతాధీను అపాంగ కలితల జ్ఞానదాస్య పంకజయగుచు వినయ సౌహార్దముల చేసి విహ్వలంబు అయిన పలుకుల పలికి ఇట్లనియే ప్రీతి. నీవు వహించిన పాతివ్రత్య ధర్మం వల్ల నీకు ఈ దివ్య భోగాలన్నీ లభిస్తున్నాయి. ఓ దేవహూతి, నీకు తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది అని అనగానే ఆమె బొంగురు పోయిన కంఠంతో భర్తతోటి ఇలా అంటుంది. అనగా అమోఘ యోగమాయా విభుండవు సమర్థుండవు అయిన నీయందు నీ అనుపమ దివ్య భోగంబులు కలుగుట నిక్కమ్మని ఎరుంగుదు. భవత్ సంగతి అన్నీను నాకు కలుగు. అయినను దేవా, నీ వానతిచ్చిన సంతాన పర్యంతమైన శరీర సంగమ సమయంబు చిత్తంబునం తలంచి భవదంగ సంగమంబు కృపచేసి మన్నింపుము. భవదీయ సంయోగ వాంఛాపరతం కృషీభూతం పైన ఈ దేహంబు ఏ విధంబున మజ్జన భోజన పాన పుష్కంబులం పరితిష్టం పొందు అట్టి మన్మనోరథంబు తీర్ప రతిరహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించి అందులకు ఉచితంబులైన వివిధ అంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబు గావించి నన్ను కరుణింపున్న మహాత్ముండు నిజయోగా మాయా బలమున తక్షణంబా. ఆమె ఎవడిగింది చూడండి. మీరు నాకు ఒక వరం ఇచ్చి ఉన్నారు, సంతానం కలిగిస్తా అన్నారు. ఆ సంతానం కలిగించడం కోసమే నేను మీకోసం తప్పిస్తూ ఉన్నాను. మరి తప్పించి నా శరీరం అంతా కూడా కృషించిపోయింది. ఈ శరీరానికి ఒక కళ కలగజేయండి, దాంతో పాటే ఇష్టభోగాల్లో తేలిపోవటానికి సుందరమైన మందిరాలను నిర్మించండి మీ యొక్క శక్తితోటి అని అడిగింది. నిజంగానే మనం సమయం మించిపోతుంది కాబట్టి రేపు మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. 808వ పద్యం నుండి. కృష్ణార్పణమస్తు.